ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్. ఈరోజు అయితే మరొక ఓల్డ్ కాయిన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఓల్డ్ కాయిన్ 5 రూపీస్ కాయిన్ మీరైతే చూస్తున్నారు కదా. ఈ కాయిన్ వచ్చేసి మనకి చాలా చరిత్ర కలిగిన కాయిన్ ఇది. సో దీని వలన అయితే చాలామంది చనిపోయారు. సో కాయిన్ వలన కాదు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి మీకు ఒక నౌక కనిపిస్తున్నది కదా. సో ఈ నౌకలో ప్రయాణించిన ప్రయాణికులు అయితే చనిపోయారు. సో ముందుగా దీని గురించి అయితే మనం ఇంట్రడక్షన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మీరైతే ఛానల్ని ముఖ్యంగా ఇప్పుడైతే ఈ యొక్క 5 రూపీస్ ఓల్డ్ కాయిన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క నౌక ఉంది కదా, ఈ నౌక పేరు వచ్చేసి కోమాగటా మారు. సో ఈ నౌక కోమాగటా మారు అంటే ఇది జపాన్కి చెందినటువంటి నౌక, అందుకే దీని పేరు కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ నౌకలో మన ఇండియన్స్ అయితే 1914లో కెనడాకు వలస వెళ్ళడానికి అయితే ఇందులోని బయలుదేరడం జరిగింది. ఇందులో అయితే ముస్లిమ్స్, సిక్కులు మరియు హిందువులు చాలా మంది అయితే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పెట్టి టార్చర్ తట్టుకోలేక వలస వెళ్ళడానికి సిద్ధమై ఇందులో చాలా హెవీగా వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో కెనడాకి చేరుకున్న తర్వాత అక్కడ గవర్నమెంట్ అయితే కొంతమందిని మాత్రమే అక్కడికి అలౌ చేయడం జరిగింది అనమాట. వలస వచ్చిన వారిని, మిగతా వారిని రిటర్న్ బ్యాక్ పంపించడం జరిగింది. రిటర్న్ బ్యాక్ వచ్చిన వాళ్ళు అయితే కల్కట్టా పోర్ట్కి అయితే చేరుకోవడం జరుగుతుంది. సో ఇందులో ఉన్న ఉద్యమకారులు, నాయకులను అయితే పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో అలా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అయితే తీవ్ర వాగ్వాదం జరిగి ఆ యొక్క పోలీసుల యొక్క లాఠీ చార్జ్ ఎదురుకాల్పులలో అయితే 20 మంది వరకు అయితే చనిపోతారు. సో ఆ విధంగా దీనికైతే ఈ యొక్క కాయిన్ దానికి గుర్తుగా అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో 1914 నుండి 2014 వరకు అయితే దీని యొక్క కంప్లీట్ చేసుకుంది అనమాట. సో శతాబ్ది కంప్లీట్ అయింది కాబట్టి దీన్ని అయితే రిలీజ్ చేశారు. సో అందుకే ఇదైతే జనాలను బలిగొన్న నౌక ఇది. కోమాగటా మారు సంబంధించిన 5 రూపీస్ కాయిన్. సో దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకి కాయిన్స్ బజార్లో. ఇప్పుడైతే దీని వాల్యూ గురించి అయితే చూద్దాం మనము. ఈ యొక్క కాయిన్ వాల్యూ వచ్చేసి 7698 అంటే 7698 రూపాయలుగా అయితే ఉన్నది. సో మీ దగ్గర ఈ కాయిన్ ఉంటే జాగ్రత్తగా భద్రపరచుకోండి, వీలుంటే వెబ్సైట్లో పెట్టి అమ్ముకోండి ఫ్రెండ్స్. సో చూశారు కదా, ఈరోజు అయితే ఇదే వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.